నాకు నీలో మీ అమ్మ కనిపిస్తోంది, అంటే నా పెళ్ళం కనిపిస్తోంది. నువ్వు నాతోనే ఉండాలి, ఉంచుకుంటాను. నాన్న అనే పిలుపు వింటేనే భయమేస్తోంది. నేను మరో జీవితం చూడాలంటే ఆ మృగం చావాలి. చంపే అంత బలం నాకు లేదు. ఒకవేళ చంపినా ఈ సమాజం వేసే ప్రశ్నలు నన్ను బతకనివ్వవు. ఏం చేయాలి? పద్ధతి మారదా? ఇంకెన్నాళ్ళిలా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటావా? డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి నీ పేరు రాసి ఊరేసుకుంటా. ఓపిగ్గా సహించాను, మారలేదు. కోపంతో ప్రయత్నించాను, కుదరలేదు. దాని లవ్ ఫెయిల్ అయితే నాకు నరకం చూపించాలా? ఇంక భరించలేదు. దాని మరణంతోనే నాకు మనశ్శాంతి. బ్రేకింగ్ న్యూస్. అరవింద్ కాలనీలో భార్యని చంపిన భర్త పట్టివేత. హత్య చేసి దొరికిపోతే లైఫ్ లేదు, ఇది బ్రతికుంటే సుఖం లేదు. బెటర్ ఐ లెండ్ మై సెల్ఫ్. ఒరే నాన్న, ఎన్నాళ్ళిలా నా పెన్షన్ మీద పడి తింటావురా? ఏదైనా పని చూసుకోవచ్చుగా? ఏ వచ్చింది సరిపోవట్లేదా? నేను చస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వడ్డీకి తిప్పుకుంటా. తల్లి కడుపులు అడ్డం తిరిగి దాన్ని లేకుండా చేశాడు. ఇప్పుడు ఎదురు తిరుగుతూ నా ప్రాణం తీస్తున్నాడు. ఇక ఈ భారం మొయ్యలేను. చావు అనే ఊహే భయంకరంగా ఉంది. విషం కలిపినా ఇచ్చే ధైర్యం లేదు. వడ్డీకి తిప్పుకోవడం కూడా పని కదా. వాడికి బాధ్యత తెలియాలంటే నా బంధం తెగాలి. పాలు తేవడానికి ఎంతసేపు? ఎక్కడికి? వంటింట్లోకి. ఉసై తలగడా. నీ కోపం మరొకరిపై దాడి చేస్తే హత్య, నీ కన్నీళ్లు నీపై దాడి చేస్తే ఆత్మహత్య. రెండూ ప్రతీకారానికి ఉన్న భిన్న రూపాలు. ఎందుకంటే రివెంజ్ ఇస్ నాట్ అన్ యాక్ట్, ఇట్స్ ఎ థాట్.